హాయ్ అండి, నేను మీ షాహిద్ అక్కని. ఈరోజైతే నేను ఒక మంచి వెజిటేబుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మల్టీ వెజిటేబుల్స్ ఫ్రై అన్నమాట. ఇది మనం క్యాటరింగ్లో మనకి పెట్టే ఫ్రైలు ఉంటాయి కదా, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకి వెళ్ళినా ఆ టైప్లో అన్నమాట. ఈ ఫ్రై కూడా చూడండి, హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వెజిటేబుల్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు. మనమైతే ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి నేను పొటాటో అలాగే బీన్స్ అన్నమాట. ఈ బీన్స్ని అయితే ఉడకబెట్టేశాను. అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను. ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసుకుందాము. స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా, అలాగే కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. కొంచెం సరిపోతుంది. ఆవాలు జీలకర్ర తాలింపులో వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడితేనే మనకి బాగుంటుంది అన్నమాట, టేస్ట్ అనేది, లేకపోతే చేదుగా ఉంటుంది. అలాగే పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు. మనం ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసుకుందాము. క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. క్యారెట్ అయితే మనకి కొంచెం ఇలా కట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పొటాటో కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవుద్ది అనమాట. అలాగే పొటాటోని కూడా ఇందులో వేసుకోవాలి. మనమైతే ఇంకా ఉప్పు కానీ పసుపు ఏం వేయలేదు ఇంకాను. మొత్తం ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ పొటాటోలు మగ్గేలోపు ఏంటంటే ఈ క్యారెట్ కూడా ఇంకొంచెం చక్కగా మగ్గిపోద్ది. మనకి క్యారెట్ కానివ్వండి, క్యారెట్ చూడండి చక్కగా ఉడికిపోయింది. అలాగే మనం వేసిన పొటాటోలు కూడా ఉడికిపోయాయి అన్నమాట, బాగా మగ్గాయి ఆయిల్లోనే. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటూ కొంచెం చూసుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఫ్రై అయ్యాక చాలా ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. అలాగే బీన్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. బీన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టుకున్నాము. చెప్పాను కదా మీకు, బీన్స్ అయితే నేను కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట. సాల్ట్ అవి ఏం వేయలేదు అసలుకి, ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. మొత్తం అలా ఫ్రై చేసుకున్నాం కదా. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంత తింటారో అంత సాల్టే వేసుకోండి. అలాగే కొంచెం పసుపు సిమ్ములో పెట్టేసుకొని చక్కగా మగ్గనిద్దాము. కొంచెం ఈ బీన్స్ కూడా మంచిగా సాల్ట్ పసుపు అనేది బాగా వాటికి పట్టాలి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది, చప్పగా లేకుండా. ఇలా కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి అన్నమాట మనకి ఈ వెజిటేబుల్స్ అయితే. అలాగే మనం దీంట్లోకి తాలింపు కారం వేసుకున్నాము. నేను ఈ తాలింపు కారంలోకి అయితే ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, అలాగే తెల్లగడ్డలు, ఉప్పు వేసి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను అనమాట. ఇదైతే తాలింపుల్లోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎంత తింటారో అంత సరిపడా కారం కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం మీరు తగినంత వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువే వేసాను. చూడండి ఎంత బాగుందో అసలు, కలర్ఫుల్గా కానివ్వండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి పొడి అనమాట, ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయితే తురిమేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా సరే తురిమేసుకోండి. మీకు టైం ఉండింది అనుకోండి తురిమేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరిని కూడా వేస్తున్నాను అనమాట. అంటే మనం క్యాటరింగ్ స్టైల్లో మనం
ఈ ఫ్రై అనుకున్నాం కదా, కొంచెం మనకి క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఇది తింటున్నా కూడా ఆ కొబ్బరి తగులుతూ ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మన మల్టీ వెజిటేబుల్స్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.